శివుడికి నంది, వినాయకుడికి ఎలుక, శ్రీకృష్ణుడికి గరుడ, ఇలా ఆయా దేవతలకు వివిధ వాహనాలున్నాయి. కానీ హనుమంతుడు ఏ వాహనం లేకుండానే ఆకాశ మార్గంలో సముద్రాన్ని సైతం దాటి లంకను చేరటం, ఔషధ పర్వతం మీద సంజీవన మూలిక దొరకలేదని ఆ పర్వతాన్ని పెకిలించి వాయువేగంతో తీసుకురావటం, ఇలాంటి సన్నివేశాలెన్నో పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయి. కానీ వీరాంజనేయుడికి కూడా వాహనం ఉంది. దక్షిణాదున్న ఆలయాల్లో హనుమకు వాహనం ఉన్నట్టుగా కనిపించుకున్న ఉత్తర భారతావనిలో హనుమంతుని దేవాలయాల్లో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది. ఇంతకీ ఆ స్వామికి ఒంటె ఎలా వాహనం అయిందంటే, పురాణ కథలను అనుసరించి హనుమంతుడు ఒకసారి సుగ్రీవుణ్ణి చూసేందుకు వెళ్ళాడు. ఒక రోజంతా అక్కడే ఉండి దగ్గరలో ఉన్న పంపా సరోవరాన్ని తిలకించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సంగతి తెలిసిన సుగ్రీవనుడు తన మిత్రుడైన హనుమ పంపా సరోవర తీరంలో తిరగటానికి అనువుగా ఉంటుందని ఒంటెను సిద్ధం చేశాడు. అలా ఆంజనేయుడికి ఒంటె వాహనం అయింది.